కూటమి ప్రభుత్వం వచ్చాకైనా మా బ్రతుకులకు కాస్త ఊరట లభిస్తుందనుకుంటే కనీస ఆసరా కూడా లేకుండా పోయిందని విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేట గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబం వాపోతున్నారు. మతిస్థిమితం లేక నిత్యం అనారోగ్యంతో కొట్టిమిట్టాడుతున్న ఇద్దరు కొడుకులతో ఇటు పనికి పోలేక అటు పిల్లలకి మందులు వేయించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తల్లిదండ్రులు ఎడ్ల గౌరినాయుడు ధనలక్ష్మిలు కన్నీంటి పర్యంతమవుతున్నారు. చిన్న వయసు నుండే ఇద్దరు పిల్లలకి 100% డిజబిలిటీ ఉందని ప్రభుత్వ అధికారులే సర్టిఫికేట్ ఇచ్చి నిర్ధారించినా వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడం లేదన్నారు. ఇద్దరు పిల్లలకి వారి అర్హతకి తగిన పింఛన్లు వస్తాయని జిల్లా కలెక్టరే భరోసా ఇచ్చినా తర్వాత స్థాయి అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. పిల్లలని ఆదుకోండని సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎంత తిరిగినా ఫలితం కనిపించడం లేదన్నారు. వారికి సరైన వైద్యం అందించలేక దేనస్థితిలో ఉన్న తల్లిదండ్రులు ఏ క్షణం ఎలా ఉంటారో తెలియని పిల్లలను చూస్తూ అలా బ్రతకలేకపోతున్నామని కనీసం చట్టపరంగానైనా వారికి ముక్తిని ప్రసాదించాలని బరువెక్కిన గుండెలతో వేడుకుంటున్నారు. ఎక్కడైనా అధికారులు స్పందించాలని కోరుకుంటున్నారు. మా చెల్లెలండి, ఇప్పుడు వరకు మీరు చూసిందంతా మా చెల్లెలు, తన మా మామయ్య. తన బాధలు మేము అసలు చూడలేకపోతున్నాం అనమాట. ఎక్కడ మండల ఆఫీస్కి తీసుకెళ్తున్నాం, ఎంపీడీ ఆఫీస్కి తీసుకెళ్తున్నాం, అక్కడ ఏఎన్ఎం గారికి కలిసాము, తర్వాత డిఎంహెచ్ఓ ఆఫీస్ ఫంక్షన్ కోసం వెళ్ళమంటే అక్కడికి కూడా వెళ్ళాం. ఎవ్వరు ఎటువంటి స్పందన కూడా లేదు. నాయకుల తరపు నుంచి అసలు రెస్పాన్సిబిలిటీ అసలు మాకు లేదు. అట్లీస్ట్ అధికారులు అయినా సరే చేస్తారనుకుంటున్నాం, కానీ అధికారులు కూడా అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు వెళ్ళా సరే మీరు అలా ఎక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని చెప్తున్నారు తప్ప ఎక్కడికి వెళ్ళి ఎటువంటి ఉపయోగం లేదు. ఇద్దరికి డిజబుల్. పెద్ద అబ్బాయి 13 సంవత్సరాలు, చిన్న అబ్బాయికి 8 సంవత్సరాలు. ఇప్పుడే ఇలా ఉన్నారంటే రేపు పొద్దున పరిస్థితి ఏంటనేది అర్థం కావట్లేదు. మా చెల్లెలు పడిన బాధలు మేము చూడలేకపోతున్నాం. అట్లీస్ట్ గవర్నమెంట్ తరపు నుంచి ఆ పెద్ద అబ్బాయిని చంపేయడానికి అయినా ప్రయత్నం చేసి ఏదో ఒకటి చేసేయండి. ఎందుకంటే తన బాధ మేము చూడలేకపోతాం అనమాట. ఎక్కడ తిరిగినా సరే ఎటువంటి ఉపయోగం లేదు అసలు మాకు. అందరికీ నమస్కారం. మాది కందిపేట గ్రామం, గరివిడి మండలం, ఎన్నివల్స్ పంచాయతీ వస్తుంది మాది. పెద్ద అబ్బాయి పేరు తరుణ్, ఎడ్ల తరుణ్. పుట్టిన కానీ ఇలానే ఉంది. అంటే ఇప్పటికి 13 సంవత్సరాలు. చిన్న అబ్బాయి పేరు సచికిరణ్, 8 సంవత్సరాలు. తను కూడా సేమ్ ఇంతే. పూర్తిగా ఇద్దరు బెడ్ రిలేడ్ అవుతారు. మేము ఇంతవరకు కలెక్టర్ ఆఫీస్లో కొన్ని 100 సార్లు వెళ్ళాం, స్పందనకి వెళ్ళాం, ఎవరు రెస్పాండ్ అవ్వట్లే. మండల ఆఫీస్కి వెళ్ళాం, ఎవరు ఇది అవ్వట్లేదు. ఎన్నివల్స్ కూడా వెళ్ళాం కానీ సచివాలయంకి ఎవరు ఇది చేయట్లేదు సార్. తిప్పుతున్నారు తప్ప ఎక్కడ ఎవరు పని చేయట్లేదు. పెన్షన్ కోసం వెళ్తున్నాం కానీ దేనికి అప్లై చేయట్లేదు సార్. కానీ ప్రజెంట్ పెద్ద అబ్బాయికి అయితే 6,000 పెన్షన్స్ వస్తుంది. చిన్న అబ్బాయికి అసలు పూర్తిగా రావట్లేదు. ఇచ్చిన డబ్బులు మందికి వచ్చి కూడా పనిచే మందికి కూడా రావడం పిల్లలకి వారానికి 3,000 4,000 అవుతుంది ఖర్చులు మందికి. దాని గురించి ఏమైనా గవర్నమెంట్ ఏమైనా మాకు చిన్న హాస్పిటల్ కలిపిస్తే ఒక ఉపాధి పని చిరుగు పనికి వెళ్దామన్నా పిల్లల దగ్గర ఉండడం అయిపోతుంది. ఎవరో మాకు మేము కూలి పని చేసుకుంటాం, లేబర్ పని. మాకు వచ్చింది 500 అయితే రోజుకి 300 అయిపోతుంది. ఉపాధి పనికి వెళ్దామన్నా పిల్లల దగ్గర ఇద్దరు పొర్రాకులు పన్నా పోతాం. 2 అబ్బాయిలు వికలాంగులు. ఒక 6,000 2 పెన్షన్లు అవ్వనిస్తాను. ఆ వచ్చిన పెన్షన్ 6,000 వస్తుంది. 6,000కి బదులు నెలకు 15,000 16,000 అయిపోతుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళా నెల రోజులు 15 రోజులు ఉండిపోతాం హాస్పిటల్లో. దానివల్ల మాకు తినడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఏమైనా గవర్నమెంట్ తరఫున ఏమైనా మాకు ఏమైనా ఉపాధి కల్పిస్తుందేమని మేము ప్రాబ్లం ఫిట్స్ మైండ్ డెవలప్మెంట్ అవ్వలేదు అంటాం. ఫిట్స్ వస్తాయి, కంటిన్యూ ఫిట్స్ వస్తుంది. దానివల్ల ఏమో గవర్నమెంట్ మరి ఏమని వేస్తే చిన్నప్పటి నుంచి పెద్ద అబ్బాయికి 1.5 సంవత్సరం నుంచి, చిన్న అబ్బాయికి 1.5 సంవత్సరం నుంచి. అంతకుముందు బాగానే ఉంది. ఆ బాస్ పెద్ద బాబు నన్నాడు, కూర్చున్నాడు, ఏమి చేయలేదు. మనం అంతా మనమే పెట్టాలి. టైం మీద ఫుడ్ కానీ నీళ్ళు కానీ ఏవైనా మనమే పెట్టాలి. 2 పిల్లలకు.